ఎలాంటి కటౌట్ని పెట్టుకొని ఎలాంటి సినిమాలు తీస్తున్నారు మీరు? ప్రభాస్ కటౌట్ ఏంది, మీరు తీసే సినిమాలు ఏంది? నిజంగా చెప్తున్నా కదా, క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు వస్తుందా అని. వన్స్ క్లైమాక్స్ అయిపోయాక వెంటనే బయటికి వచ్చేసా. అసలు డెడ్ స్లీప్ మూవీ అస్సలు బాగాలేదు. మూవీ అయితే ఏదో కామెడీ అంటారు, ఓకే ప్రభాస్ దగ్గర నుండి ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, హీ డిడ్ ఇట్. కొన్ని చోట్ల కామెడీ టైమింగ్ వర్కౌట్ అయింది, కాస్తో కూస్తూ నవ్వు తెప్పిస్తాడు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ఏముందో అర్థం కాలేదు, రన్ టైం కోసం ఏదో తీద్దాంలే అన్నట్టు తీశారు. అప్పుడు ఎప్పుడో ఇంట్రడక్షన్లో స్టాప్ అయితే మళ్ళీ ఇంటర్వ్యూలో తెచ్చారు స్టోరీని. ఇక మిగతా స్టోరీ అంతా ఆ ముగ్గురు హీరోయిన్స్తో నింపేశారు. అండ్ కొన్ని సీన్స్కి అయితే అసలు లాజిక్కే ఉండదు. నానమ్మ కోసం ఏదైనా చేస్తా, ఎక్కడికైనా పోతా అంటాడు. మధ్యలో నిధి అగర్వాల్ని చూసి ఆగడం ఏంటండి? నిధి అంటే గుర్తొచ్చింది, నిజంగా చెప్తున్నా కదా, అసలు సాంగ్స్ అండ్ ఎక్స్పోజింగ్కి తప్ప వాళ్ళని రన్ టైం అలా లాగేద్దామని పెట్టుకున్నట్టుంది. హీరోయిన్స్ క్యారెక్టర్ ఏముండదు మొత్తానికి. ఆ కామెడియన్స్ని పెట్టారు, అది అయినా కరెక్ట్గా చేస్తారనుకుంటే ఆ కామెడీతో ఇరిటేషన్ తెప్పించారు లిటరలీ. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని సీన్స్ చూస్తే అరుంధతి నుండి తీసినట్టుంది. చెప్తున్నా కదా, ఇంట్రెస్ట్ అనే పాయింట్ మీకు ఎక్కడా కనిపించదు. మూవీ నడుస్తూ ఉంటుంది, మొహం మీద నీళ్లు కొట్టుకొని లేవాలి మనం. దీంట్లో ఓన్లీ 3 పాజిటివ్స్: ప్రభాస్, ఆయన నానమ్మ క్యారెక్టర్ చేసిన అమ్మ, అండ్ తమన్ గారు. మిగతాది అంతా మొత్తం స్క్రాప్. అండ్ సంజయ్ దత్ గారికి ఫస్ట్లో హైప్ అలా పెంచేశారు. స్టోరీ రన్ అవుతున్న కొద్దీ హైప్ని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఉంది, ఈ క్యారెక్టర్తో ఏదో చేస్తారు అని. అంత ఈజీగా లేపేశారు ఏంటండి లాస్ట్కి. అసలు క్లైమాక్స్ అన్నారు, అంత ఏం కన్విన్సింగ్గా ఉండదు, ఏదో ఎండ్ చేయాలి అన్నట్టు చేసేసారు. తీసుకున్న పాయింట్ బాగుంది, ఇల్యూజన్ అని. మధ్యలో రొట్ట కామెడీలు అండ్ సాంగ్స్ అండ్ ల్యాగ్ డ్రామా ఎందుకండి? చెప్పాలి అనుకున్న స్టోరీని 2 అవర్స్లో చెప్పొచ్చుగా, దాన్ని 3 అవర్స్ దాకా తీసుకెళ్ళడం ఎందుకు? అండ్ సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే అప్పుడెప్పుడో అరుంధతివి తెచ్చి పెట్టినట్టుంది. అండ్ తమనన్న ఈజ్ ద పిల్లర్, తను లేకపోతే అందరూ కోమానే అసలు. అండ్ ఇట్ లాస్ట్ ప్రభాస్ తన బెస్ట్ తను ట్రై చేశాడు, సక్సీడ్ అయ్యాడు. మిగతా క్యాస్ట్ అంతా బాగానే చేశారు కానీ స్కోప్ అస్సలకే లేదు. ఇక లాస్ట్కి చెప్పాలంటే మూవీస్ రాడ్. ప్రభాస్ కోసం ట్రై చేయవచ్చు కానీ ఇక మీ ఇష్టం. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.